హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం వెనకటికి తాతలు అమ్మలు చేసుకునే విధంగా మనం ఒకటి గుడ్డు కొట్టిపోసే కూర తయారు చేసుకుందాం. దానికి మిర్చి, ఓన్లీ మిర్చినే, కారం వేసుకుని ఉండదు. ఈ మిర్చి, ఈ ఉల్లిగడ్డ, ఈ పోపు దినుసులు, ఇది కూడా పోపుకి వేసుకుండే. ఇది కొత్తిమీర, ఈ కొత్తిమీరను ఈ మిర్చి మిక్సీ పట్టుకుందాం. ఇది కోసి పెట్టుకుందాం. ఓకే, ఒక 6 గుడ్లు తీసుకున్నా. ఏ విధంగా చేస్తా బాగుంటుంది, అస్సలు అద్భుతంగా ఉంటుంది. వెనకటికి తాతమ్మలు చేసుకునేది ఈ విధంగా చేసుకొని తినేది. మనకు ఈ మిర్చి కూడా రోట్లో వేసి దంచుకునేది, కానీ ఇప్పుడు మనకి ఇక్కడ అందుబాటులో రోకలు అవన్నీ ఉండేవి కాబట్టి ఇవి రెండు, కొత్తిమీర ఉన్ను ఈ మిర్చి మంచిగా పేస్ట్ చేసుకుందాం. అలాగే ఉల్లిగడ్డలు చిన్నగా తరుక్కుందాం. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ ఉల్లిగడ్డలు కూడా కోసుడు అయిపోయింది. మంచిగా ఇట్లా మిర్చిను కొత్తిమీర పౌడర్, ఇది మంచిగా పౌడర్ అంట, పేస్టు మంచిగా నీట్గా మంచిగా మెత్తగా పట్టింది. చేద్దాం. ఇక ఉల్లిగడ్డలు కోసుడు కూడా అయిపోయింది. ఇది వెనకటికి చాలామంది ఈ విధంగా చేసుకునేది, కానీ చాలామంది ఇప్పుడు అన్ని కూరగాయల రేట్లు విపరీతంగా ఉన్నాయి. ఏదైనా ముట్టుకోవాలన్నా కూడా వందలనే ఉంటున్నాయి. ఇప్పుడు బీరకాయ 100 రూపాయల కిలో అని అడిగచ్చిన. ఇదంతా కాదు, మంచిగా ఈ 100 రూపాయలు పెట్టి బీరకాయ తీసుకునేందుకు మంచిగా ఒక 6 కోడిగుడ్లు తీసుకొని ఇట్లా చేసుకుందాం. వెనకటికి వాళ్ళు తాతమ్మలు చేసుకునేది బాగుంటుంది అనేది, ఇది వాస్తవంగా చాలా బాగుంటాయి. ఇలాంటివి చేసుకుంటే నోటికి ఏ రుచి లేనప్పుడు మంచిగా ఈ విధంగా వెరైటీగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే రైట్. ఇలా నూనె పోసుకొని, నూనె వేడెక్కేదాకా ఉంచుకొని ఒక్కొక్క కోడిగుడ్డు ఆమ్లెట్ మాదిరి, మన అందులో ఏమి వేయకుండా ఆమ్లెట్ మాదిరి వేసుకొని పక్కకి వేసుకుందాం ఒక్కొక్కటి. పల్లి నూనె ఉంటే ఇంకా పల్లి నూనె బెటరు, టేస్ట్ అదిరిపోతుంది పల్లి నూనె అయితే. ఓకే ఫ్రెండ్స్, మిగతా కూడా అన్నీ మొత్తం అలాగే చేసుకుందాం. 6 ఇలా మొత్తం 6 కోడిగుడ్లు ఇట్లా ఆమ్లెట్ లెక్క వేసుకున్నాం. పాప ఎట్లా చేయాలో చూస్తారు ఇక. ఓకే, ఈ 6 ఇట్లా ఆమ్లెట్లు వేసుకున్నాం. 6 ఆమ్లెట్లు వేసుకున్నాం. తర్వాత ఇక నూనె పోసుకొని, సేమ్ వేరే కడాయి అవసరం లేదు, ఇంట్లోనే కొంచెం నూనె పోసుకొని ఈ పోపు దినుసులు అవన్నీ వేసుకుందాం. ఓన్లీ లవంగాలు, దాల్చిన, అన్నీ అవసరం లేదు. పోపు దినుసులు, ఉల్లిగడ్డ చిన్న కట్ చేస్తున్నాం కదా, ఇది బాగా క్రిస్పీగా వేయడం అవసరం లేదు, మామూలు మెత్తబడితే సరిపోతుంది. ఎత్తుంటుందో నాకే ఆగుతలేదు, తొందర చేయి. ఇంతలా ఆమ్లెట్లను ముక్కలుగా కట్ చేసుకుందాం. ఓకే, పసుపు వేసుకున్నాం. ఒక చెంచాడు పసుపు, అల్లం ఒక 2 చెంచాలు, ఎక్కువ మగ్గుడు అవసరం లేదు. ఉల్లిగడ్డ అట్టుంటేనే బాగుంటుంది, బాగా మెత్తగా అయితే కూడా బాగుండదు.
ఉప్పు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే మిర్చి కారం ఉంటుంది కదా, కలిస్తే కలుపుకొని తినాలి. ఇది 1.5 స్పూను ఉప్పు వేసినాం. ఇప్పుడు మనం ఇప్పుడు పేస్ట్ చేసుకున్న మిర్చి అది వేసుకుందాం. మిర్చి పేస్టు వేసుకొని మంచిగా బగ్గా కలుపుకుంటే ఆ పచ్చి వాసన పోయేదాకా మంచిగా కలుపుకోవాలి. పచ్చి వాసన అంతా పోయేదాకా మంచిగా కలుపుకోవాలి. మంచిగా ఇట్లా వేగినట్టు నూనె పైకి కొంచెం తేలేదాకా కలుపుకోవాలి. కొంచెం మిక్సీలో వాటర్ పోసి కలుపుకుందాం. అంత ఉన్నది కదా, వాటర్ యాడ్ చేసుకుందాం. మంచిగా ఉడుకుతుంది, పచ్చివాసన పోయేదాకా మంచిగా ఉడుకుతుంది. ఏం లేదు, అది మిక్సీలో కడిగింది కొంచెం హాఫ్ గ్లాస్ మంచిగా ఉడకాలి. కొంచెం నూనె పచ్చివాసన పోయేదాకా, నూనె బయటికి తేలేదాకా ఉడికినాక ఆ ఆమ్లెట్ వేసుకొని మరి కాసేపు ఉంచుదాం. నూనె మంచిగా పైకి తేలుతుంది. ఇప్పుడు ఈ ఆమ్లెట్లు అందులో వేసి కలుపుకుందాం. ఏకదమ్ వాసన కాదు, గుమగుమ వస్తుంది వాసన. స్మెల్కే పళ్ళెం అన్నం తినాలి అంతే. ఇదిగా తిననోడికి కూడా తినబుద్ధి కావాలి అంతే, అట్లా ఉండాలి. అది మంచిగా కలుపుకోవాలి, కింద మీద మంచిగా కలుపుకుంటే దీని రుచి కాదు, అమోఘం. ఇది అది వర్ణించడం సాధ్యం కాదు. నాలుకకు రుచి ఎట్లా తాకాలంటే అట్లా తాకాలి. అది మనం వర్ణించుకున్నట్టు అది ఊహల్లోకి వెళ్ళిపోవాలి అంతే. అది ఓకే. కాసేపు మంచిగా మగ్గేదాకా మంచిగా మూత పెట్టుకుందాం. చూద్దాం, మొత్తం అయిపోయినట్టున్నది, ఉడికినట్టున్నది. వావ్, నైస్. ఇందులోకి కొంచెం కాస్త ధనియా పౌడర్ వేసుకుందాం. ధనియా పౌడర్ ఒక చెంచాడు వేసుకుందాం. ఓకే, ఒక 2 నిమిషాల నుంచి దించేసుకుందాం. అయిపోయింది ఉడకడం. ఇందులోకి కాస్త కొత్తిమీర వేసుకుందాం. ఇక కట్టేసి దించుకోవడమే. చూద్దాం ఎట్లా ఉంటుందో చూద్దాం. తిరిపోయింది ఏం లేదు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, పొడుగు అంతే. మామూలు సింపుల్గా ఐటమ్స్, కాస్త కొత్తిమీర. అది ఇక చెప్పడం కాదు, మీరు చేసుకొని ఇదే విధంగా చేసుకొని చూడండి, ఎంత బాగుంటుందో మీరే చెప్తారు. నాకు కింద కామెంట్ చేస్తారు. మళ్ళీ వీడియో వెనుకలాడుకొని మరి మీరే కింద కామెంట్ చేస్తారు. అంత బాగుంటుంది. ఒకసారి ట్రై